నెల్లూరు బాలాషాహి దర్గాలో భారీగా అన్నదానం జరుగుతోంది. దర్గా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో కలిసి భక్తులకు స్వయంగా వడ్డించారు. అంతకుముందు దర్గాలో ఏర్పాటు చేసిన డ్రోన్ సేవలను మంత్రి పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ భక్తుల కోసం అన్నదానం చేయడం శుభ పరిణామమని అన్నారు. రొట్టెల పండుగ కోసం వచ్చే భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. బారాషాహి దర్గా స్వర్ణాల చెరువు దగ్గర జరిగే ఈ యొక్క రొట్టెల పండుగ ఈ నెల 26 అంటే నిన్నటి నుంచి ప్రారంభమైంది. ఈ నెల 30వ తేదీ వరకు ఈ యొక్క రొట్టెల పండుగ జరుగుతుంది. ఇది రాష్ట్ర పండుగ. ఇది 2014-19లో కోరిన ముఖ్యమంత్రి గారు దీన్ని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయడం జరిగింది. ఈసారి దాదాపు 5,003 మంది మున్సిపల్ కార్పొరేషన్ నుంచి స్టాఫ్ని ఎంప్లాయీస్ని అపాయింట్ చేశారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాదాపు 1,300 మందిని అపాయింట్ చేయటం. ఈరోజు నిన్నైతే సుమారుగా 3 లక్షలు ఇచ్చారు. ఇవాళ దాదాపు 4-5 లక్షలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రేపు 6-7 లక్షలు ఉండొచ్చని, ఎందుకంటే హాలిడేస్ రావటం, అంతేకాకుండా ఇయర్ బై ఇయర్ భక్తుల సంఖ్య పెరగటం, వారి నమ్మకం ఏదైతే ఇక్కడ రొట్టె ఒకరు వదులుతారు, మరొకరు పట్టుకుంటారు. కోరికలు తీరిన వారు రొట్టెలు వదులుతారు, కోరుకునే వాళ్ళు మళ్ళీ ఆ రొట్టెలు పట్టుకుంటారు. ఈరోజు ఇంతమంది జనాభా వచ్చిన ఈ సరౌండింగ్స్లో ఎంతో హైజీనిక్గా నేను కొన్ని చూడటం జరిగింది. ఇప్పుడే కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ పోయి ఆ కమాండ్ కంట్రోల్ రూమ్లో నుంచి సీసీటీవీ కెమెరాల్లో వాటర్ ఏరియా, మిగతా కొన్ని రోడ్లు అన్నీ పరిశీలిస్తే చాలా నీట్గా, చాలా శుభ్రంగా ఉన్నాయి. అధికారులందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నా. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో, 14 ఏళ్ళు లోపల ఉన్నారో వాళ్ళందరి చేతికి యాక్చువల్గా ట్యాగ్ కడుతున్నారు. ఆ ట్యాగ్లో వాళ్ళ పేరెంట్స్ ఫోన్ నెంబరు, వాళ్ళ యొక్క వివరాలు ఉంటాయి. ఎవరన్నా తప్పిపోతే ఆ ట్యాగ్ చూసి ఇమీడియట్గా ఇన్ఫామ్ చేస్తున్నారు. దాదాపు నిన్న ఇవాళ 45 మంది ట్రేస్ చేశారు క్షణాల్లో. పిల్లలు తప్పారని అనగానే ఇమీడియట్గా క్షణాల్లో 45 మందిని ట్రేస్ చేశారు. ఇలా ఈరోజు టెక్నాలజీని, హై టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ఇప్పుడే డ్రోన్స్ పెడతాము, నైట్ కూడా డ్రోన్స్, కొద్దిగా డార్క్నెస్ ఉన్నా క్లారిటీగా వచ్చే డ్రోన్స్ కావాలంటే 4 డ్రోన్స్ తెప్పించాము. వాటిని ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు ఇనాగ్రేషన్ చేశారు. అదేవిధంగా కొంతమంది దాతలు ఇక్కడికి వచ్చే భక్తులకి పేదలు, నిరుపేదలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫుడ్ కూడా పెట్టి ఏర్పాటు చేశారు. ఇప్పుడే నేను, గిరి గారు, అదేవిధంగా వర్క్ బోర్డ్ చైర్మన్ అక్కడ యాక్చువల్గా ఇనాగ్రేషన్ చేసి ఇచ్చాం. ఈ విధంగా ఈ రొట్టెల పండుగకి ప్రభుత్వమే కాకుండా కొంతమంది దాతలు కూడా ముందుకొచ్చి సహాయం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఖచ్చితంగా రేపు ఎల్లుండి కూడా 30వ తేదీ వరకు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి భక్తుడు ఎంతో సాటిస్ఫాక్షన్గా పోయేటట్టుగా చేయడం జరుగుతుంది. చేస్తున్న అధికారులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ పండుగలో పిల్లలు తప్పిపోతే వెంటనే తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టామని వెల్లడించారు. రొట్టెల పండుగ ఈ సంవత్సరం 2026కు సంబంధించి నిన్న జూన్ 26 నుంచి స్టార్ట్ అయింది. మరి ఈ సెలవులు రావడం కారణంతో గతం కన్నా ఎక్కువ ఈసారి భక్తులు రావడం ఎక్కువయ్యారు. వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు వారం రోజుల నుంచి ఇక్కడ పోలీస్ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, వక్ఫ్ బోర్డు కావచ్చు, అందరు కలిసి అన్ని డిపార్ట్మెంట్స్ తో మంత్రి గారు నారాయణ గారు రివ్యూ చేయడం, స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు రివ్యూ చేయడం, మేమందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎక్కడ భక్తులకి ఇబ్బంది లేకుండా చూడాలనే ఆలోచనతో ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న దాదాపు 3 లక్షల మంది దాకా నిన్ననే రావడం జరిగింది భక్తులు. ఈ రోజు దాదాపు 5 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. రేపు ఈరోజు మిడ్నైట్ 12 గంటల పైన గంధ మహోత్సవం ఉంటుంది. రేపు రొట్టెల పండుగ ఉంటుంది. కాబట్టి వచ్చే భక్తులందరికీ కావాల్సిన ఏర్పాట్లన్నీ ఈరోజు ప్రత్యేకంగా డ్రోన్స్ కానీ మంత్రి గారి చేతి మీదుగా డ్రోన్స్ కానీ ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. చిన్న పిల్లల కోసం ఈసారి ప్రత్యేకంగా RFID వాళ్ళకి బ్యాడ్జెస్ వేయడం జరిగింది. ఆ బ్యాడ్జెస్ ఐడిలో
వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబరు దాంట్లోనే రాగానే చిన్న వయసు నుంచి 12 సంవత్సరాల దాకా పిల్లలకి ఆ ట్యాగ్ వేయడం జరుగుతుంది. ఎక్కడైనా మిస్సింగ్ అయినా ఇమ్మీడియట్గా ఆ ట్యాగ్ చూసి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి, నిన్న 36 చిన్నపిల్లలు మిస్ అయిపోతే ఇమ్మీడియట్గా వాళ్ళ పేరెంట్స్కి నిన్న హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కానీ ఇప్పటికి ఒక 12 కేసెస్ అయితే కానీ ఇమ్మీడియట్గా వాళ్ళ పేరెంట్స్ చేయడం జరిగింది. దీన్ని కంప్లీట్గా ఒక పక్క మంత్రి గారు సర్వేలెన్స్ చేస్తూ ఉన్నారు.